రక్తంలో మలినాలు చేరాయి, రక్తశుద్ధి జరగాలి అని చెప్తూ ఉంటారు. అసలు ఈ మలినాలు అనేవి ఎందుకు చేరుతాయి రక్తంలో? మీరు ఎప్పుడైనా బ్లడ్ టెస్ట్ చేయించారమ్మా? బ్లడ్ టెస్ట్లో మేజర్గా ఇచ్చేటువంటి ఆ కాంపౌండ్స్ ఏముంటాయి? హెచ్పి లెవెల్ ఎంత ఉంది, వైట్ బ్లడ్ సెల్స్ ఎంత ఉంది, ఇలా మీకు ట్రైగ్లిజరైడ్స్ అని ఇవన్నీ ఇస్తూ ఉంటారు. ప్లేట్లెట్స్ అంటూ ఎక్కడో కూడా ఇన్ప్యూరిఫైడ్ బ్లడ్ అని చెప్పేసి అని మీకు రిపోర్ట్లో రాదు. రక్తం కలుషితంగా ఉందా ఫ్రెష్గా ఉందా అనేది మీకు ఎక్కడ చూపిస్తారు? అదేమీ తెలియదు. అంటే ఇన్ జనరల్గా మీకు ఒకటి చెప్తారు, బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్తారు. ఇన్ఫెక్షన్ అని చెప్తారు తప్ప అంటే కలుషితం ఎలా జరిగింది, వాటర్ బాగాలేదు, పొల్యూటెడ్ వాటర్ వస్తున్నాయి, మనం ట్యాప్లో వచ్చే నీళ్ళు అని చెప్పేసి క్యాన్ వాటర్ కొనుక్కుంటాం. అదొక్కటే పొల్యూటే. మనం తినే ఆహార పదార్థాలు పొల్యూట్. అవి మనం హైజీన్గా కుక్ చేయించుకొని చేతులు గ్లౌజులు వేసుకొని ఇలా చేయిస్తూ ఉంటాం. కానీ మ్యాక్సిమం 70-80% పొల్యూటెడ్ ఆక్సిజన్ అని మనం స్వీకరిస్తున్నాం.